ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకైతే వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. మనం షార్ట్ వీడియో అయితే పెట్టడం జరిగింది. సువార్త వింటున్న వారు వీరే అని. మరి ఎవరెవరికి పెట్టామంటే అమర ప్రసాద్‌కి, లలిత్ కుమార్ గారికి, కరుణాకర్ గారికి, అలాగే రాధా మనోహర్ దాస్ గారికి. ఇలాగా మరి యూట్యూబ్‌లో బాగా ప్రతి ఒక్కరికి యూట్యూబుల్లో మరి వీరే క్రిస్టియానిటీ గురించి వ్యతిరేకిస్తూ బైబిల్‌ని కించపరుస్తూ మాట్లాడేవాళ్ళు. అయితే వీరే వింటున్నారని మనం పెట్టడం జరిగింది. అయితే మరి వీరే కాదు, ఒకప్పుడు వీళ్ళకి నిజంగా మనం సువార్త చెప్పినా వీళ్ళు వింటారేమో. కరుణాకర్ సుగుణ గారు, లలిత్ కుమార్ గారు, అమర ప్రసాద్ ఇలాగా వీరు మరి హిందుత్వంలో ఉన్న వ్యక్తులు అండి వీరైతే. మరి వీరికి సువార్త చెప్పినా వింటారేమో. కానీ ఇప్పుడు నేను చెప్పే వ్యక్తికైతే మరి సువార్త చెప్పినా కూడా, మనం దేవుని యొక్క మాటలు చెప్పినా కూడా మరి వినని పరిస్థితుల్లో అయితే ఉన్నారు. మరి అతని గురించి మరి మీకైతే చెప్పాలి అని నేనైతే అనుకుంటున్నాను. మరి అతని గురించి మాట్లాడడానికి నేనైతే మరి సరిపోనండి. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరిపోను. అంత అంత స్థాయి కూడా నాది కాదు. అయితే కొద్ది మాటలైతే మీ ముందు తెలియపరచాలని నేనైతే అనుకుంటున్నానండి. మనకు క్రైస్తవ్యంలో ఉంటూ సేవకులుగా మరి దేవుని పని చేస్తూ పాస్టర్లుగా ఇలాగా ఉంటూ దేవుని పనిలో ఉన్నామని చెప్పుకుంటూ మేము జ్ఞానం నేర్చుకున్నాము, మా దగ్గర మాకు తప్ప వేరే వారికి లేదు, అంత జ్ఞానం మాకుంది అని మరి చాలా జనాలు ఉన్నారు. అలాంటి వాళ్ళకందరికి ప్రతి ఒక్కరికి నేనైతే మీ ముందు తీసుకొస్తానని నేనైతే అనుకుంటున్నానండి. అయితే మరి ఈ రోజు ఒక్కరి గురించి అయితే మరి మీకు తెలియపరచాలని నేను అనుకుంటున్నాను. మరి అతను మరి దేవుడిని అంగీకరించి మరి దేవుని పనిలో కొనసాగుతున్న అతను ఏం మాట్లాడుతున్నాడు, అతనైతే మరి ఏం మాట్లాడుతున్నాడు, వాడు దేవుడిని అంగీకరించి మాట్లాడుతున్నాడా, మరి దేవుడికి అంగీకరించకుండా మాట్లాడుతున్నాడా? అసలు మరి క్రిస్టియనిటీలో ఉంటూ మరి ఒక దేవుని సేవకుడుగా ఉన్నాడా, లేకపోతే మరి నేను సేవకులో ఉన్నాను, మరి దేవుని పనిలో ఉన్నానని అన్యుడుగా ఉన్నాడా? మరి వాడి మాటల్లోనే మరి తెలుసుకుందాం. నువ్వు షెడ్డి కూడా వేసుకోమన్నావు, నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావు. ఏంటి నీ బాధ ఏంటి? నీ ప్రసంగాలేంటి? సింహగర్జం పుస్తకం తెలుసు, నీ థియరీ తెలుసు, ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పిచ్చి వ్యాసాలుగా వేసావంటే మాత్రం నీ బతుకు బయటేస్తాను. నువ్వు పెద్ద ఆయనకి సారీ చెప్పు, క్షమాపణ చెప్పు. నువ్వు క్షమాపణ చెప్పలేదా? నెల రోజులు టైం ఇస్తున్నాను నీకు. సీనియర్ సిటిజన్ నా ఆత్మీయ దైశాలి పీడి సుందరరావు గారు ఈ దేశంలో గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎంతో ప్రయాస కలిగి ఈ దేశంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంతో ప్రయాస కలిగి ప్రభు బోధ చేతబట్టి ఎంతో సువార్త చేసి ఎన్నో సంఘాలు కట్టి ఎంతో ప్రిన్సిపాల్ని తయారు చేసి సేవా కార్యక్రమాలు చేసి బైబిల్ మీద ఎవడైనా విరుచుకు పడితే రండి రాని సింహ గర్జనలాగా గర్జించిన పీడి సుందరరావు, జైశాలి పీడి సుందరరావు అంటే ఈ రోజు 4 మొక్కలు నేర్చుకొని అరకొరక ప్రసంగాలు చేసి యూట్యూబ్ లో 10 మంది రైకులు రాగానే మీకు పొగరబట్టి ఏడుస్తున్నారు. మీరు ఇంతకాలం మీకు అడ్డు కట్టేసే కరెక్ట్ మొగుడు తగలలేదు. మీకు పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తారా? ఒక్కొక్కడికి గొడ్డ నోటు తీస్తాను చెప్తున్నాను. నేను మాత్రం మీ బ్రతుకులు బయట పెడతాను. నెల రోజుల్లో విన్నారు కదండి, మరి చూసారా? మరి అతను మరి సేవకుడుగా ఉంటూ ఒక క్రైస్తవ్యంలో సేవకుడుగా ఉంటూ మరి క్రైస్తవుడుగా ఉన్నాడు, సేవకుడుగా ఉన్నాడు. నాకైతే తెలియదండి. మరి దేవుని తెలుసుకున్న బిడ్డలు ఎలా మాట్లాడుతున్నారు? వ్యక్తిగతంగా మరి మీ బ్రతుకులు బయట పెట్టేస్తాను అనేసి వ్యక్తిగతంగా దూషణలకైతే మరి పాల్గొంటున్నారు. ఇది దేవుడు నేర్పించాడు మనకు. దేవుని యొక్క ప్రేమ అంటే ఇదేనా? మరి మీ బతుకులు బయట పెట్టేస్తాను, మీరు ఇలాగా చేస్తున్నారు అనేసి మాట్లాడడం అయితే జరుగుతుంది. అతను మాట్లాడిన మాటలు నేనైతే మాట్లాడలేనండి. మరి అతను మరి సేవకుడుగా ఎలా పని చేస్తున్నాడు? సేవకుడు అంటే ఇదేనా? సేవకుడు తీరంటే ఇదేనా? మనం దేవుడి దగ్గర ఏం నేర్చుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఏం చూపించమన్నారు? ఈ లోకంకి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఏమి పంచండి,
అని చెప్పారు, ప్రేమను పంచమని చెప్పారా, ద్వేషాన్ని పంచమని చెప్పారా? ప్రతి ఒక్కరు మరి ఎంతో మంది ఇలాగా మరి దేవుణ్ణి సేవకులం అని చెప్పుకుంటూ వ్యక్తిగత దూషణలు అయితే చేయడం అయితే జరుగుతుందండి. దేవుడు ఏమని చెప్పాడు? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని చెప్పాడు కదా. అయితే ఈ సేవకుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? పోనీ వాడికైతే తెలియదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే జేమ్స్ గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. పోనీ వాడికి తెలియదు అనుకుందాం, వాడు తెలియదు. మరి నువ్వు ఇంతలా మాట్లాడుతున్నాడు ఈ యొక్క సేవకుడు, మరి ఇంతలా మాట్లాడుతున్నాడు కదా, మరి వీడికి దేవుని గురించి తెలియదా? దేవుడు ఏమని చెప్పాడు? ప్రేమను పంచిపెట్టమని చెప్పాడు కదా. ఇదే నా దేవుని దగ్గర నేర్చుకున్నది, మరి పిడి సుందర దగ్గర నేను నేర్చుకున్నాను అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇదే నేర్చుకున్నాడా? వ్యక్తిగత దూషణలు చేయమని వ్యక్తిగత దూషణలు చేయమని మరి పిడి సుందర్రావు ఇతనికి ట్రైనింగ్ ఏమైనా ఇచ్చాడా? మీరు ఎంతైనా చదువుకోవచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ దేవుని విషయం వచ్చేసరికి దేవుడు ఏమని మనకు చెప్తున్నాడు? సమాజానికి మీరు, దేశానికి మీరు ఏమై ఉండాలి? ప్రేమను పంచేవారులాగా ఉండమని చెప్తున్నాడా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు? బైబిల్ పోనీ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు చెప్పలేదనుకో, బైబిల్ ని పాటించేవారు కదా ఈ యొక్క సేవకుడు. ఇతను ఎలా మాట్లాడుతున్నాడు? ఇలా మాట్లాడవచ్చా ఒక సేవకుడు? అన్యులు కూడా ఇలా మాట్లాడుండరు, వ్యక్తిగతంగా ఇలా మాట్లాడుతున్నారండి మరి మన క్రైస్తవ్యంలో ఉన్నవారు. మరి బైబిల్ మనకు ఏం చెప్తుంది? ఏమై ఉండాలి? మనం సమాజం పట్ల ఏమై ఉండాలి? ఎలా కలిగి ఉండాలి? మరి ఒక వచనం అయితే చూపిస్తాను నేను, 2-3 వచనాలు అయితే చూపించలేనండి, మరి ఒక్కో వచనం అయితే చూపిస్తాను. మరి క్రైస్తవ్యంలో సేవకులే ఇలాగుంటే మరి జేమ్స్ పక్కన జేమ్స్ గారికి పాలయ్యే వాళ్ళు వీడి మీద దూషణ, వీడికి పాలయ్యే వాళ్ళు జేమ్స్ గారి మీద దూషణ. ఇదే ప్రతి ఒక్క సేవకుడు నేర్పిస్తున్నాడా సమాజానికి, క్రైస్తవులకు? తెలియని వారు ఎంతో జనాలు ఉన్నారు. మిమ్మల్ని చూసి మేమందరూ నీ మాటలు విని వాడికి దూషించాలా, వాడి మాటలు విని మరి ఇతనికి దూషించాలా? ప్రతి ఒక్క క్రైస్తవుడైతే మరి ఆలోచిస్తారని నేనైతే అనుకుంటున్నానండి. మరి ఒక చిన్న వాక్యం అయితే చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం అండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నాడు? మరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ఉప్పును పోల్చి చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఉప్పు ఎంత కరెక్ట్ గా ఉంటే అంత మరి మంచిగా ఉంటది. దేవుణ్ణి అనుసరించే బిడ్డలు ఇలా ఉండాలని మరి యేసుక్రీస్తు ప్రభువారు అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇతను ఉప్పు అంటే నిసారం అయిపోయిన ఉప్పు అండి, ఉప్పు వ్యక్తి ఇతను అయిపోయాడని నేనైతే అనుకుంటున్నాను. మరి ఇతను మనుషుల చేత ద్వేషింపబడడానికే గాని దేవుని సేవకుడుగా మరి ఉప్పులా ఉండడానికి అయితే లేదని నేనైతే అనుకుంటున్నాను. మరి ఉప్పు ఎక్కువైపోయింది వీడికి, మరి ఉప్పు ఎక్కువైపోయి ఇలా మాట్లాడడం అయితే జరుగుతుందండి. మరి ఇతనింత నేను చదువుకోలేదు, ఇతనిలా మరి నేను సేవకుడినా కూడా కాను. కాకపోతే సేవకులు ఈరోజు ప్రతి ఒక్కరు హృదయాల్లో, క్రైస్తవుల మనసుల్లో ద్వేషాలు నింపేస్తున్నారు. ఇలాగే ఆ సేవకుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఈ సేవకుడు ఇలాగా అని. మరి మీకు ఆ సేవకుడు అలా మాట్లాడుతున్నాడు అని మీకు తెలుసు కదా, మరి వాడికి ఏదో తెలియదు, నువ్వు అనేవాడికి మరి ప్రతి ఒక్కరు ఇలా అంటున్నారు. మరి మీకు తెలియదా? ఇలాగా దేవుడు ఇలా చెప్పాడు, బైబిల్ ఇలా చెప్తుంది మనకు అనేసి, ఎలా ఉండాలి అని చెప్తుంది కదా, ఎందుకు ఇలాగా మరి ఆలోచించట్లేదు? వ్యక్తిగత దూషణలు ఎందుకు చేస్తున్నారు? మీరు క్రైస్తవుల్ని బాగా చేయాలనుకుంటున్నారా, పాడు చేయాలనుకుంటున్నారా సమాజానికి? మీ వల్ల పెద్ద సమస్య అయితే ఏర్పడుతుంది ఈ రోజుల్లో. మరి క్రైస్తవ్యం వదిలేసే మరి సువార్త చెప్పినప్పుడు ఎందుకు తిరగబడుతున్నారు, ఎందుకు వినట్లేదు అంటే మీలాంటి వారి వల్లే. మరి కొందరు క్రిస్టియానిటీలో ఉంటూ ఉంటూ మరి బయటకు వచ్చేసే పరిస్థితులు ఉన్నాయి, మరి మీ వల్లే.
అటు ఇది అర్థం కాక, అటు హిందువులు చెప్పేది అర్థం కాక ఇలాగా చాలా జనాలు ఉన్నారండి. మరి ప్రతి ఒక్కరిని నేనైతే మీ ముందుకు పెడతానని, తీసుకొస్తానని నేనైతే అనుకుంటున్నాను. మరి జేమ్స్ గారికి ఇచ్చిన టైం అయితే అయిపోయిందండి. మరి నెల రోజులైతే అయిపోయింది. మరి జేమ్స్ గారు క్షమాపణ కోరాడో లేదో మరి అది కూడా చూడాలి. మరి ఒకప్పుడు నువ్వు నెల రోజుల లోపల మరి నా ఆత్మీయ తండ్రి జై సాలిపీడి సుందర్రావు గారికి క్షమాపణ కోరలేదో మరి నీ బ్రతుకంతా బయట పెట్టేస్తానని చెప్పడం అయితే జరుగుతుంది ఈయన. మరి మరి ఒక దేవుని సేవకుడుగా ఉండి మరి ఆ సేవ మర్చిపోయి మాట్లాడుతున్నాడో మరి మరవకుండా మాట్లాడుతున్నాడో కానీ మొత్తానికైతే వ్యక్తిగత దూషణ దాకా మరి అతను ఒక జేమ్స్ యొక్క బతుకంత బయట పెట్టడానికైతే మరి ఆలోచించడం అయితే జరిగింది. నీ బ్రతుకంతా బయట పెట్టేస్తాను అని చెప్పడం అయితే జరిగింది. జేమ్స్ గారు మరి క్షమాపణ కోరాడో మరి లేదో మరి కోరి ఉండవచ్చని నేనైతే అనుకుంటున్నాను. మరి ఇతను ఒక సేవ అయితే మరి ఇలాగుందండి. దేవుని పేరు చెప్పుకుంటూ మరి అన్యులుగా జీవిస్తున్నారు మరి చాలా మంది సేవకులు. ప్రతి ఒక్కరికి మీ ముందైతే తీసుకొస్తానని నేనైతే మరి అనుకుంటున్నాను. తప్పుగా మాట్లాడుంటే సేవకుల గురించి తప్పుగా మాట్లాడుంటే ప్రతి ఒక్క సేవకులు క్షమిస్తారని కోరుకుంటున్నానండి.